ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 39% రిజిస్ట్రేషన్లు పెరిగాయి రియల్ ఎస్టేట్లో అంటూ అయితే న్యూస్ వస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అండ్ ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఏపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 39% రిజిస్ట్రేషన్లు పెరిగాయి అంటూ ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? నిజానికి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది ప్రస్తుతం? అంటే ఈ 3 నెలల్లోనే 39% రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అంటే రియల్ ఎస్టేట్ ఏ విధంగా మరి ఊపందుకుంటోంది అనేది మనకు అక్కడే కనపడుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 14 నెలలు. ఇప్పుడు ఈ 14 నెలల్లో ఇక్కడ అమరావతిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాని మోడీ వచ్చి అమరావతిలో దగ్గర 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంటే వాళ్ళు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఏది ఇప్పుడు ఉన్నటువంటి రోడ్లు ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్లో కంప్లీట్ చేయాలి. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అది హైవే కలపటం, ఆ ట్రంక్ రోడ్స్ ఒక 350 కిలోమీటర్లు అవన్నీ కూడా కంప్లీట్ చేయటం, మొత్తం ఐకానిక్ టవర్స్తో సహా ఏది ఆ కృష్ణానది వంతెనతో సహా నీకు 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో నీకు అక్కడ భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యం మనం చూసాం. బిట్స్ వచ్చింది ఎక్కడికి అమరావతి, అక్కడ క్వాంటమ్ వ్యాలీ కూడా పెడుతున్నారు. నిన్న బాలకృష్ణ కూడా శంకుస్థాపన చేశారు. ఏది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అక్కడ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో మొత్తం భూమి పూజలు, శంకుస్థాపనలు, భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం 39% 3 నెలల్లో పెరిగిందంటే చెప్తున్నాను. ఇక్కడే కాదు, ఉత్తరాంధ్ర అక్కడ మనం విశాఖపట్నంలో మనం చూసాం. అసలు అదొక పెద్ద ఎకానమీ హబ్గా మారుతుంది. ఆర్థిక రాజధాని ఇవాళ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్కి ఏంటి మొత్తం ఐటీ కంపెనీలన్నీ అక్కడికి తరలిపోతున్నాయి. టీసీఎస్ వచ్చింది, 12,500 మందికి ఉపాధి అక్కడ టీసీఎస్ ద్వారా. లేకపోతే కాగ్నిజెంట్ కూడా వచ్చింది, అది 8,000 మందికి ఉపాధి. అంటే ఈ 2 కంపెనీలే నీకు 20,000 మందికి ఉపాధి ఇస్తున్నటువంటి నేపథ్యంలో డేటా సెంటర్లన్నీ వస్తున్నాయి ఎక్కడికి విశాఖపట్నంలో. ఇప్పుడు ఇప్పుడు అదానీ డేటా సెంటరే కాదు, మొత్తం వీళ్ళంతా అక్కడికి వస్తున్నారు. వర్సా వాళ్ళు ఒక కంపెనీ పెడుతున్నారు, 5,000 కోట్ల పెట్టుబడులతో వర్సా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, భూముల ధరలు తక్కువకి ఇస్తున్నారు, ఇడ్లీ కూడా రాదు 99 పైసలకి మరి ఎకరం ఇస్తున్నాడు అని అంటాడు. దానిపైన హైకోర్టు కూడా మన సీరియస్ అయింది. అది ఆ విధంగా పోల్చుకోకూడదు. వాళ్ళు ఏదో పిటిషన్ కూడా వేశారు, ఏంచారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు విశాఖలో భూములు ఎలా ఇస్తారు తక్కువ ధరకని కనుక వేస్తే హైకోర్టు ఏమంది? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉంది? పారిశ్రామికంగా ఇంత వెనుకబడిన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే భూముల ధరలు తగ్గించి ఇవ్వాలి కంపెనీలకి. అక్కడ మరి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తే ఆ ఉద్యోగులందరూ కూడా అక్కడ నివసించటం వల్ల అక్కడ పన్నుల రాబడి పెరుగుతుంది, సంపద అక్కడ మరి ఆ విధంగా సృష్టించబడుతుంది. అది సంపద చక్రం అన్నమాట. కంపెనీలు వస్తాయి, కంపెనీలకు భూమి ఇస్తారు, విద్యుత్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, రాయితీలు కల్పిస్తారు, పన్ను రాయితీలు కల్పిస్తారు. దానివల్ల 1,000 మందికి నీకు అక్కడ ఉద్యోగాలు. అంటే ఏంటి, అక్కడ ఒక సిటీ డెవలప్ అవుతుంది. మరి భూముల ధరలు పెరుగుతాయి దానివల్ల. ఏది ఉత్తరాంధ్రలో ఇవాళ విశాఖపట్నంలో భూముల ధరలు పెరుగుతున్నాయంటే కారణం ఇదే అన్నమాట. రాయలసీమ, ఇవాళ రాయలసీమలో అసలు నీకు ఆ కియా ఫ్యాక్టరీ మీకు తెలుసు కదా, కియా కార్ల ఇండస్ట్రీ అనంతపురంలో పెనుగొండలో రావడం వల్ల అసలు నువ్వు వెళ్ళి అడుగు అక్కడ నీకు అద్దెకి ఎంత చెప్తారు. హైదరాబాద్లో ఇంటి అద్దెలు తక్కువ దాంతో పోల్చుకుంటే, పెనుగొండ అనేటువంటిది ఆ ఒక్క పట్టణంలో. అంటే ఒక కంపెనీ వస్తే భూముల ధరలు ఎలా పెరుగుతాయి అనే దానికి ఉదాహరణ అక్కడ ఉద్యోగాలు. అసలు దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ కియా అప్పట్లో. ఇప్పుడు దాన్ని మించిన ఎఫ్డిఐ వస్తుంది. నిన్నే మోడీ క్యాబినెట్ ఆమోదం చెప్పింది, కొరియాకు సంబంధించినటువంటి ఒక సెమీ కండక్టర్స్ యూనిట్ అక్కడ పెడుతున్నారు. సూపర్. ఎంత 14,000 కోట్ల పెట్టుబడులు అనమాట. జపాన్కి సంబంధించినటువంటి ఒక సెమీ కండక్టర్స్ యూనిట్ అక్కడికి వస్తుంది. ఎంత, అదొక 600 కోట్ల పెట్టుబడులు. అంటే అసలు సెమీ కండక్టర్స్ హబ్గా మారుతోంది రాయలసీమ.
ఎలక్ట్రానిక్స్ హబ్గా నిన్నటిదాకా మనం అనుకున్నాం. అటు తిరుపతిలో ఈఎంఐ క్లస్టర్ 1, క్లస్టర్ 2, లేకపోతే కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలన్నీ వస్తున్న దీంట్లో అటు ఓర్వకల్లు ఇటు కొప్పర్తి. అదృష్టం ఏంటంటే రాయలసీమ అది 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు మధ్యలో ఉంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ కొత్తగా వచ్చింది. ఇంతకుముందు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ అటే పోతుంది. బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ రాయలసీమ మీదుగానే పోతున్న దీంట్లో రాయలసీమ మరి భూములు ఎందుకు ధరలు పెరిగాయంటే కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆ జిందాల్ని ధరిమేశాడు అంటాడు. ఇప్పుడు ఆ జిందాల్ కంపెనీ వచ్చింది. నిన్నగాక మొన్న మనం చూసాం, జిందాల్ కంపెనీ ప్రతినిధులంతా వచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ తొలి దశే 4,500 కోట్ల పెట్టుబడులు, రెండో దశ ఇంకొక 4,500 కోట్ల పెట్టుబడులతో ఇవాళ జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపలో వస్తుందంటే అటు ఎయిర్పోర్ట్లు ఒక 6 కొత్తగా నిర్మిస్తున్నారు, ఓడరేవులు ఒక 6 కొత్తగా తయారవుతున్నాయి. ఒక లాజిస్టిక్ హబ్గా మారుతోంది ఆంధ్రప్రదేశ్. అంటే లాజిస్టిక్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఆ భూముల అమ్మకాలు, ఆ క్రయ విక్రయాల వల్ల ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా, ఆ ఛానళ్ళు, ఆ పత్రిక ఏమని రాస్తాయి, అప్పుల్లో ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు అసలు నిన్న కూడా అంబటి రాంబాబు వాళ్ళ పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు, 2 లక్షల కోట్ల అప్పులు చేశాడు. ఇప్పుడు మీరు అప్పులు చేయలేదా? అబ్బే అసలు జగన్మోహన్ రెడ్డి అప్పే చేయనాడికి మళ్ళీ అమాయకంగా నటిస్తారు. అబద్ధాలు చంద్రబాబు ఆడుతున్నాడు అని చెప్తారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన అప్పులు ఎంత? 7.5 లక్షల కోట్లు. అంటే జగన్ 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్లు అంటే సంవత్సరానికి ఎంత? 1,50,000 కోట్లు. అంటే నువ్వు 1,50,000 కోట్లు అప్పు చేశావు, ఇప్పుడు చంద్రబాబు అంతే చేస్తున్నాడు. తేడా ఏముంది? ఇప్పుడు అప్పు తేవడం తప్పు కాదు, తెచ్చిన అప్పుని సద్వినియోగం చేశారా, దుర్వినియోగం చేశారా? నువ్వేమని చెప్తావు, నేను 136 సార్లు బటన్ నొక్కాను, 2,50,000 కోట్లు ప్రజల ఖాతాల్లో వేసాను అంటావు. వాళ్ళేమంటారు, జనం నీ సొమ్మేసావా అంటారు. అది ఎవరి సొమ్ము? జనం సొమ్మే కదా. జనం సొమ్ము జనంకి ఇస్తే నువ్వు దాన్ని ఏదో పెద్ద నువ్వేదో వాళ్ళకి దానం ఇచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ కోపం రాదు. అందుకు కాదు నేను 151 నుంచి 11కి తెచ్చింది. సరే 2.5 లక్షల కోట్లు నువ్వు వాళ్ళకి ఖాతాల్లో వేసావు, మిగతా 5 లక్షల కోట్లు ఏం చేసావు? 7.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చావు కదా. ఆ 5 లక్షల కోట్లకు అప్పు మరి లెక్క చెప్పు. నువ్వేమన్నా రోడ్లు వేసావా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రోడ్లు వేయలే, అన్ని గుంతల రోడ్లు. అప్పుడు కేటీఆర్ కేసీఆర్ తిట్టారు, ఏమని, మీరు కనుక మా ఓట్లు వేయకపోతే తెలంగాణలో మిమ్మల్ని తీసుకుపోయి ఆంధ్ర రోడ్ల మీద తిప్పుతామన్నారు. అంటే ఏంటి, ఆంధ్ర రోడ్లు అంటే వాళ్ళకంత ఎగతాలైపోయింది అప్పుడు. ఇప్పుడు అసలు 4,000 కోట్లతో నీకు రోడ్లు వేయించారు. అవును. అసలు ఎక్కడన్నా గుంతలు ఉన్నాయా? ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఏమని, సీసీ రోడ్లు 4,000 కిలోమీటర్లు వేశారంట. 250 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశారంట. రోడ్లే కాదు, అటు అమరావతి కడుతున్నారు. ఇవాళ అమరావతి దగ్గర 63,000 కోట్లతో అమరావతిలో నీకు వర్క్స్, బిల్డింగులు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, వంతెనలు కడుతున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. పోలవరం కడుతున్నారు. పోలవరానికి అసలు మరి కేంద్రమే 12,500 కోట్లు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా 3 ఫర్నెస్లు ఇవాళ 98%తో పనిచేస్తున్నాయి. కేంద్రమే 11,500 కోట్లు ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. నువ్వు నీ హయాంలో ఏమన్నా కేంద్రం నుంచి రూపాయి తెచ్చుకోగలిగావా? తెచ్చుకోకపోగా 9,000 కోట్లు బాకీ పెట్టాడు. 78 స్కీములు మూసేశాడు. అవి వీళ్ళు కట్టారు. జగన్ పెండింగ్ బిల్లులు వీళ్ళు కట్టారు. రైతులకు కూడా ధాన్యం రైతులకి 1,650 కోట్లు నువ్వు ఇవ్వలేదని, మేము చెల్లించామని. పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నువ్వు ఇవ్వలేదు కదా. 3 టర్ములు నువ్వు ఫీజులు పెండింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, 6 టర్ములు చంద్రబాబు బిల్లు పెండింగ్ పెట్టాడు అంటాడు.
అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి 6 టర్ములు అయిందా? అంటే 3 టర్ములు నువ్వు పెండింగ్ పెట్టినటువంటి నువ్వు వాళ్ళని ఎలా ప్రశ్నిస్తావు? ఇవాళ పెండింగ్ బిల్లులే 2 లక్షల కోట్లు ఉన్నాయంట. జగన్ బిల్లులు ఎగ్గొట్టినవి 2 లక్షల కోట్లు ఉన్నాయి. అవన్నీ వీళ్ళు తీర్చాలి. ఆర్థిక విధ్వంసకుడిగా జగన్మోహన్ రెడ్డి. భూముల ధరలు పతనం అయిపోయాయి. అమరావతిని చంపేశాడు. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కొలాప్స్ అయింది. విశాఖలో ఋషికొండలో ప్యాలెస్ కడుతున్నా, నేను అక్కడే ఉంటా అన్నాడు. 40,000 ఎకరాలు కబ్జా చేశారు. మొత్తం భూములు జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన నాయకులు కబ్జాలే కబ్జాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి రైతులను భయపెట్టాడు. పొలాల్లో సర్వే రాళ్లలో ఆయన ఫోటో, పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో. రైతులు బెంబేలు ఎత్తిపోయారు. అంటే అసలు ఇక మళ్ళా జగన్ కనుక గెలిస్తే మా భూములు మాకు ఉండవు. 13 లక్షల ఎకరాలు కబ్జా చేశారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు 75 ఎకరాలు కబ్జా. సజ్జల రామకృష్ణారెడ్డి 105 ఎకరాలు కబ్జా. అంటే ఇవాళ ఏంటి? ఇవాళ మొత్తం రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించి ఎవరెవరు భూ కబ్జాలు చేశారో వాళ్ళందరి భరతం పడుతున్నారు. బాధితులకి న్యాయం చేస్తున్నారు. అటు ఆర్థికంగా ఇవాళ నిలబెట్టారు రాష్ట్రాన్ని. ఏది ఇవాళ ఇన్కమ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజలకి పనులు ముమ్మరంగా అందుబాటులో ఉంటాయో, చేతి నిండా పని ఉందనుకో, అతను ₹1 తింటాడు, ₹1 ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు పెట్టిన దాంట్లో ప్రభుత్వానికి పన్ను వస్తుంది. ఆ పన్ను రావడం వల్ల ఇవాళ ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ఆ నిండిన ఖజానా నుంచి సంక్షేమ పథకాలకి డబ్బులు ఇస్తారు. ఇది ఒక చక్రం, సంపద చక్రం. దాన్ని జగన్ ధ్వంసం చేశాడు. సంపదని సృష్టించటంలో విఫలమయ్యాడు. సంక్షేమం మాత్రం ఇచ్చానని బిల్డప్ ఇచ్చాడు. ఒక చేత్తో ఇచ్చాడు, 10 చేతులతో లాక్కున్నాడు. చెత్త పన్ను అన్నాడు. అయ్యన్న పాత్రుడు అదే కదా తిట్టింది. చెత్త పన్ను వేశాడు, చెత్త డాష్ డాష్ అని ఏదో అంటే ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఇవాళ చెత్త పన్ను రద్దు చేశారు, హరిత పన్ను రద్దు చేశారు. ఇప్పుడు లారీల మీద పన్ను లేదు. ఇవాళ మనం చూసాం ట్రాక్టర్ల మీద పన్ను లేదు. ఒకవైపేమో పన్ను పోటు తగ్గించారు, ఇంకోవైపేమో జీవన ప్రమాణాలు పెంచారు. పొదుపు శక్తి పెరిగింది ప్రజల్లో. దానివల్ల ఇవాళ రాష్ట్రం నిలబడుతుంది. ఇంకా నిలబడాలంటే సుస్థిర పాలన ఉండాలి. ఈ ప్రభుత్వం ఇంకా కొన్నేళ్ళు ఉంటేనే రాష్ట్రం నిలబడుతుంది. మళ్ళా తప్పు చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయన కనుక ముఖ్యమంత్రి చేసుకున్నారనుకో, స్మాష్. థ్యాంక్ యూ సార్.